అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈవినింగ్ టీ, కాఫీ తాగారా? నాదైతే టీ అయింది. ఇంకా దాని జతకైతే సమోసా కూడా తిన్నాను. మీరు ఏం తిన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు ఏంటక్క ఇంత హుషారుగా ఉన్నావు అనుకుంటున్నారా? 2 రీజన్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాకు ఒక 3-4 దినాల ఇంకా అయితే నాకు ఫుల్ కోల్డ్ అయితే అయింది కదా. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఇంకా అయిపోతే నేను చాలా టాబ్లెట్లు అయితే యూస్ చేయలేదు. ఇంకా కాటన్ అయితే పెట్టుకున్నాను చెవుల్లో. చూడండి కనిపిస్తుంది కదా, కాటన్ అయితే పెట్టుకున్నాను. చలికాలము కాటన్ పెట్టుకుంటే చాలా అంత కోల్డ్ అయ్యలేదు. ఇంకపోతే ఇది కూడా సెట్ కూడా వాడాలా, అప్పుడు కొంచెము ఒళ్ళకైతే ఎచ్చిగా ఉంటుంది. ఇంకొకటి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ రీజన్ అయితే ఇదే, నాకు కొంచెం హ్యాపీగా ఉంది. నిన్నైతే దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను. కట్టేస్తున్నా నేను ఎట్లా ఓపెన్ చేయొచ్చు. నేను నాకు ఫస్ట్ అయితే వారానికి 2 సార్లు 3 సార్లు అయితే బట్టలు వచ్చేదాన్ని. ఇప్పుడైతే నా వల్ల అయితే ఉండలేదు. మొన్న ఒక 3-4 దినాలకి ముందు నాకు ఫస్ట్ చాలా ఫీవర్ అయితే వచ్చేసింది. కోల్డ్ నాకు తడుచుకునే కాలేదు. నా డ్రెస్లు అయితే కలర్ పోతాయి కదా, అవైతే అట్లా ఉతికేసేయచ్చు. ఇంకా మా యజమానివి నా కొడుకు అయితే చాలా గలీజ్ ఉంటాయి. వారానికి ఒక ఉతకాలంటే చాలా బట్టలు పడుతూ ఉన్నాయి. దానికైతే చిన్న వాషింగ్ మిషన్ అయితే మా ఇంటికి వచ్చింది. ఈరోజు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాము. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఓన్లీ వాషింగ్ మాత్రమే. నాకు డ్రైవింగ్ అయితే వద్దులే, కావాలంటే చేతిలో చేసుకుంటాను అని చెప్పాను. చూడండి ఇది ఫస్ట్ తీసాను కదా, దాని క్యాప్ మీరు ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవతలైనా పెట్టుకోవచ్చు, ఇంటైనా పెట్టుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయొచ్చు అంట. 1 ఇయర్ గ్యారంటీ ఇచ్చినారు. దీని రేట్ కూడా తక్కువేనండి, 6,000 అంతే, ఏం ఎక్కువ ఏం లేదు. యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మా చిన్న ఫ్యామిలీ కాబట్టి నేను చిన్నదే తీసుకున్నాను. పెద్ద కావాలంటే పెద్దవి చిక్కుతాయి. దీంట్లో 5 కూడా వచ్చింది. నల్లికైనా ఫిట్ చేసుకోవచ్చు, మనం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. దానికి ఒక రీజన్ అయితే ఉంది. నిన్న బట్టలు ఉతికేటప్పుడు నాకేవి బట్టలు పడుతున్నాయి, నేను ఉతికేకైతే ఉండలేదు. దానికి మా కిందింటి వాళ్ళు ఓనర్ కూతురు అయితే, సరే అక్క అన్నకైతే అడుగు, నాకు తెలిసిన అంగడి అయితే ఒక అంగడి ఉంది, అక్కడ పదాము అని చెప్పేసి చెప్పింది. మీరైతే తక్కువే కదా జనం ఉండేది, చిన్నదైతే తీసుకోండి, పెద్దది వద్దు అని చెప్పింది. సరేలే అనేసి అనుకున్నాను. ఇంకా నేను కాకపోతే నేను ఐటమ్ తీసుకునేదానికైతే ఇంకొక ఐక్ అయితే వచ్చింది. నా ఫస్ట్ ఛానల్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకు ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉండేది, ఇప్పుడు అది లేదులేండి, ఎత్తేసినాను. ఇంకొక ఐక్ అయితే వచ్చింది. ఆ ఐక్ కూడా సరే నాకు తెలిసిన అంగడి ఉంది, అక్కడ ఫోన్ చేసి చెప్తాను, నువ్వు అన్నపై అక్కడ రేట్ మాట్లాడేసి తీసుకోరండి అని చెప్పింది. సరే అయితే అనేసి మా హస్బెండ్ కూడా అడిగినాను. అడిగితే సరే ఒప్పుకోడు అనుకున్నాను. ఫైనల్గా అయితే సరే తీసుకో, నీకు ఎప్పుడు బాగాలేకుండా అయిపోతుంది, ఇప్పుడైతే పనికి పోతా ఉన్నావు కదా, పొద్దున్న 9 గంటలకు పోతే నేను సాయంకాలం వచ్చేది 6:30-7 గంటలు అవుతుంది, దానికనే తీసుకో అని అన్నారు. దానికనే తీసుకున్నాను.
ఇప్పుడు మనం ఏమైనా పనికి పోవాలంటే అయ్యలేదు బట్టలు గిట్లు ఉతకాలంటే ఏమే కానీ ఇంట్లో ఉంటే ఉతుక్కోవచ్చు. టైమింగ్ చిక్కితే పర్వాలేదు. టైం చిక్కలేదంటే పిల్లోళ్ళు ఉండే ఫ్యామిలీలో వేరే ఫ్యామిలీలో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. లేడీస్ ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి. పొద్దున్న లేస్తేనే వాళ్ళు పనికి పోయే వరకును పనులు అంటే పనుల పైన పనులు ఉంటాయి. ఒక పని అయిపోయిందంటే ఇంకొక పని. ఇదైతే కొంచెం యూజ్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళు అయితే ఓల్డ్ వాళ్ళు పాత వాళ్ళు అయితే అంటారు. ఇప్పుడు మా అమ్మ అట్లా వాళ్ళైతే ఇప్పుడు అంత వాషింగ్ మిషన్ వచ్చేసిండాయి, ఫ్రిడ్జ్లు వచ్చేసిండాయి, ఈ అమ్మగారికి ఇంకేం పనులు ఉంటాయి ఇంట్లో అనేసి అనుకుంటారు. మన ప్రాబ్లం మనకు తెలుసు, వేరే వాళ్ళకి తెలుస్తుందా? మన ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మగవాళ్ళకైతే తెలియలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేనైతే ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నా అంగడి ఎత్తేసింది రీజన్ ఏమనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతవరకునే. బాయ్.